ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఉన్నానండి. ఇది మనము గచ్చిబౌలి నుంచి వచ్చేటప్పుడు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 ఎగ్జిట్ తీసుకునే ర్యాంప్ అండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇది సర్వీస్ రోడ్, మనం రైట్ తీసుకొని ముందుకెళ్తే మనం శ్రీశైలం హైవేకి టచ్ అవుతాము. ఓకే, సో నేను ఈరోజు ఒక ఎగ్జైటింగ్ రీసేల్తో వచ్చానండి. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఇన్సైడ్ ఓఆర్ఆర్. సో ఇప్పుడు నేను నిల్చున్న సర్వీస్ రోడ్కి రైట్ సైడ్ అంతా ఇన్సైడ్ ఓఆర్ఆర్. సో ఇది మనకి ఇన్సైడ్ ఓఆర్ఆర్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది ప్రాజెక్ట్. ఓకే, సో స్టే ట్యూన్ ఫర్ మోర్ డీటెయిల్స్. వ్యూవర్స్, మనం ఎగ్జిట్ నెంబర్ 14 దిగుతూనే లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్ నుండి ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఈ పాయింట్కి వస్తాము. ఓకే, సో ఈ పాయింట్ నుంచి మనం ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి జేబీ గ్రీన్ ఏరో వ్యూ అండి. మనకి ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంది ఈ ప్రాజెక్ట్ యాజ్ డిస్కస్డ్. సో నేను 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాక ఇది రూట్ 1 అండి. ఈ రూట్ 1 నుంచి వెళ్తే ఇంకా 3.1 కిలోమీటర్స్ వెళ్ళాలి. అదే కొంచెం ముందుకి మనకి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది చూడండి, బైక్స్ ఉన్నాయి. అక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్తే 2.5 కిలోమీటర్స్లో వెళ్ళొచ్చు. సో రూట్ 1 ద్వారా వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 4.1 కిలోమీటర్స్, మనకు రూట్ 2 ద్వారా వెళ్తే 3.6 కిలోమీటర్స్. సో ఈ రూట్ ద్వారా వెళ్తే మనకి అక్కడ హైరేజ్ అపార్ట్మెంట్ చూడొచ్చు, విల్లా ప్రాజెక్ట్ చూడొచ్చు, ఆవాస వాళ్ళది, కేఎల్ఆర్ వర్టెక్స్ చూడొచ్చు. ఆ రూట్ ద్వారా వెళ్తే మనకి కనెక్టివిటీ కొంచెం బాగుంటుంది. మనము ఆశ్రితాస్ 14th అవెన్యూ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళొచ్చు. ఓకే, సో నేను 2 రూట్స్ చూపిస్తానండి. ఆ 2 రూట్స్ ఒక కామన్ పాయింట్ దగ్గర తగులుతాయి. ఆ కామన్ పాయింట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇది రూట్ 1 అండి. ఓకే, సో ఈ రూట్ 1 నుంచి ఈ లేన్ ద్వారా మనము ముందుకెళ్ళాలి. ఓకే, సో మనం వెళ్తూ ఉంటే మనము డిఫరెంట్ డెవలప్మెంట్స్ కూడా చూడొచ్చు. స్టే ట్యూన్డ్. ఓకే ఫ్రెండ్స్, అది రూట్ 1 చెప్పాను కదా. సో ఇది రూట్ 2 అండి. ఓకే, సో మనం హార్డ్లీ ఒక 100 మీటర్స్ టు 150 మీటర్స్ ముందుకెళ్ళాలి. ఓకే, సో ఈ అప్రోచ్ కూడా చూసుకోండి. 2 కామన్ పాయింట్స్ ఒకటే ఉంటాయి మీకు డిస్కస్ చేసినట్టు. సో ఈ రూట్ 2 నుంచి కూడా మనకి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి సర్వీస్ రోడ్ కానుకొని ఒక విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకొక విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది. అది కూడా నేను మీకు కవర్ చేస్తాను. ఓకే, సో ఇది మనకి అండర్ పాస్ అండి. ఓఆర్ఆర్లో లెఫ్ట్కి మీరు చూడొచ్చు. ఓకే, ఇది మనకి అండర్ పాస్. ఓకే, సో ఇది రూట్ 2 అండి. ఇది సర్వీస్ రోడ్, ఇది మనకి రూట్ 2. సో ఈ రూట్ ద్వారా 2.5 కిలోమీటర్స్ ముందుకు ట్రావెల్ చేయాలి. ఓకే, మనం ఈ రూట్ కూడా కవర్ చేద్దాము. సో రెండిటికి కామన్ పాయింట్ ఈ సర్వీస్ రోడ్ ఎంట్రీ అయ్యేటప్పుడు. ఫ్రెండ్స్, ఇది రూట్ 1 దగ్గర మనం సర్వీస్ రోడ్ నుంచి రైట్ తీసుకొని ముందుకు వచ్చాము. ఇవి మనకి తులిప్ వాళ్ళది రుబ్రిక్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అండి. ఇది వేరియస్ టవర్స్ ఉన్నాయి. సో తుక్కుగూడలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన హైరేజ్ అపార్ట్మెంట్ ఇది. ఓకే, సో మీరు చూడొచ్చు రెసిడెన్షియల్గా ఈ ఏరియా ఎలా గ్రో అవుతుందనేది. ఈ లొకేషన్కి ఉన్న బ్యూటీ ఏంటి అంటే మీరు ఓఆర్ఆర్ ఎక్కి గచ్చిబౌలికి 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే స్క్వేర్ వాళ్ళ ఆవాస ప్రాజెక్ట్, ఇది మనకి విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది మనకి రెసిడెన్షియల్ ప్రాజెక్టే. సో మీరు చూస్తే 1 by 1 ఇక్కడ మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ గ్రో అవుతుంది. తుక్కుగూడ హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయంటే మీరు గెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది, కానీ మనకి మార్కెట్ పిక్ అయితే తుక్కుగూడకి మంచి స్కోప్ ఉంటుందని నా ఉద్దేశము. డౌన్ అంటే ఇన్ఫ్యాక్ట్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడ ఆగలేదండి. తుక్కుగూడ సౌత్ హైదరాబాద్లో రిజిస్ట్రేషన్స్ బాగానే జరుగుతున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ 1 ఆఫ్ ది 2 ఆఫ్ ది ప్రాజెక్ట్స్. ఇది విల్లా ప్రాజెక్ట్, ఇది మనకి హైరేజ్ అపార్ట్మెంట్. సో మనం కొంచెం ముందుకెళ్ళి ఆ పాయింట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని మనం ముందుకు వెళ్తుంటే కేఎల్ఆర్ వర్టెక్స్ చూడొచ్చు. తర్వాత రూట్ 1 రూట్ 2 కనెక్ట్ అయ్యే పాయింట్ టచ్ కావచ్చు మనం. స్టే ట్యూన్. ఓకే వ్యూవర్స్, మనం ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు ఆవాస విల్లాసే చూడొచ్చు. ఓకే, సో ఇది మనకి మళ్ళీ కనెక్టింగ్ రోడ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్తే కేఎల్ఆర్ వర్టెక్స్కి వెళ్తామండి. ఓకే, కేఎల్ఆర్ వర్టెక్స్ మెయిన్ ఆర్చ్ వస్తుంది.
అదే ఈ పాయింట్ నుంచి నేను రైట్ తీసుకొని ముందుకెళ్తే మనకి తుక్కుగూడ బస్ స్టాండ్ వస్తుంది. ఓకే, సో మనము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం ముందు ఆ పాయింట్ నుంచి వచ్చాక ఇది గిగా సిటీ అండి, కేఎల్ఆర్ వర్టెక్స్ వల్ల పెద్ద ప్రాజెక్ట్. ఇది మనకి మెయిన్ ఆర్చ్. మీరు చూస్తే ఇది చాలా బాగా డెవలప్ చేసిన ప్రాజెక్ట్. సో మనము ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి 150 ఫీట్ రోడ్ చూద్దామండి. 150 ఫీట్ రోడ్ మనకి శ్రీశైలం హైవే నుంచి వస్తుంది. సో ఈ 150 ఫీట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనకి ఇప్పుడు చూపించబోయే జేబీ ఏరో హైట్స్లో ఉన్న ప్రాజెక్ట్లో మాస్టర్ ప్లాన్ రోడ్ ఎవాన్చువలీ వచ్చి ఈ 150 ఫీట్ రోడ్కి తగులుతుంది అన్నట్టు. సో ఫ్యూచర్లో యాక్సెసిబిలిటీ మీకు క్లియర్గా అర్థం కావడానికి 150 ఫీట్ రోడ్ చూపిస్తున్నాను. స్టే ట్యూన్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి కేఎల్ఆర్ వర్టెక్స్లో ఉన్న 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది మనకి శ్రీశైలం హైవే నుంచి టచ్ అవుతుంది. టచ్ అయ్యి ఇట్లా మనకి ముందుకు వెళ్ళిపోతుంది. సో మనం వెళ్ళే జేబీ ఏరో హైట్స్ ప్రాజెక్ట్లో నుంచి వెళ్ళే 80 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది ఈ 150 ఫీట్ రోడ్స్కి ఫ్యూచర్లో టచ్ అవుతుంది. సో మీకు శ్రీశైలం హైవే వెళ్ళడానికి, ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఫ్యూచర్లో యాక్సెసిబుల్ అన్నట్టు. సో అది ముఖ్య ఉద్దేశం ఇది చూపించడానికి. సో ఎలాగో చూపిస్తున్నాను కదా, మనం ముందుకెళ్తే ఫ్లోరాన్జా ఇంకా డిస్టిక్ 2 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ వెంచర్లో మనకు చూస్తే అపార్ట్మెంట్స్ కూడా అవుతున్నాయి. సో తుక్కుగూడ స్కోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈ 150 ఫీట్ రోడ్ మనకి మొత్తం యాక్విషన్ అయ్యి ఆపరేషనల్ అయ్యి ఇక్కడ మొత్తం రెసిడెన్షియల్లీ గ్రో అయ్యాక చాలా బాగుంటుంది. కానీ ఇదంతా అవ్వడానికి చాలా టైం పడుతుంది, అదైతే ఫ్యాక్ట్ అండి. ఆ 150 ఫీట్ రోడ్ చూశాక మనం కేఎల్ఆర్ ఆర్చ్కి మళ్ళీ వస్తే మనం ముందుకు వస్తే ఈ పాయింట్కి వస్తామన్నట్టు. ఓకే, సో ఇది మనం రూట్ 1 నుంచి వచ్చి ముందుకు వచ్చాక ఉన్న పాయింట్ ఇది. ఓకే, సో మనం ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోతే మనం ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాము. ఓకే, సో మనకి ఇక్కడ ఈ రోడ్ కనపడుతుంది కదా, మనం వచ్చింది ఈ పాయింట్లో. ఈ రోడ్ కనపడుతుంది కదా, ఇది మనకి రూట్ 2 అన్నట్టు. సో మనం ఇట్లా స్ట్రేట్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళిపోతే మనం సర్వీస్ రోడ్ రూట్ 2కి టచ్ అవుతాము. ఓకే, సో మనం ఈ రూట్ 2 నుంచి వస్తున్నట్లయితే మనం లక్ష్మణ్ కౌంటీ ఒక విల్లా ప్రాజెక్ట్ చూడొచ్చు. అలాగే ఇంకొక విల్లా ప్రాజెక్ట్ బోర్డు మనకి సర్వీస్ రోడ్ దగ్గర ఉంది, అది కూడా చూడొచ్చు. ఓకే, సో మనం ప్రాజెక్ట్ చూసి వెళ్ళేటప్పుడు ఈ రూట్ 2 కవర్ చేద్దాము. ఓకే, సో మనం ఇలా మనం మళ్ళీ మన ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మనం వచ్చిన ఒరిజినల్ రూట్ 1 రూట్ ఇది, స్ట్రేట్ వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్. ఫ్రెండ్స్, ఇందాక పాయింట్ నుంచి మనం ముందుకు వచ్చాక మీరు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే చెరువు ఉంది. ఓకే, దీని పక్కన మీరు చూస్తే ఇది ప్రాజెక్ట్కి వెళ్ళే దారి అన్నట్టు. ఓకే, సో మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే వెనేజియా వాళ్ళ అల్ట్రా లగ్జరీ విల్లాస్ వస్తున్నాయి. ఓకే, ఇది మనకి ఓఆర్ఆర్ నుంచి 3.5 కిలోమీటర్స్ వస్తుందండి. మనకి సర్వీస్ రోడ్ నుంచి చూసుకుంటే 2.5 కిలోమీటర్స్. రెసిడెన్షియల్ ఎలా గ్రో అవుతుందో చూడొచ్చు. సో మనకు ముందు ఉన్నదే ప్రాజెక్ట్. ఓకే, ఆడ వాల్ కనిపిస్తుంది కదా, అది ప్రాజెక్ట్ వాలే. మనకి ఇది హడా జోన్ అండి. హడా జోన్లో మనకి వేరియస్ 100 ఫీట్ రోడ్స్, 120 ఫీట్ రోడ్స్, 80 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఓకే, మీరు మాస్టర్ ప్లాన్ గమనించినట్లయితే ఈ 100, ఈ 120, ఈ 80 ఇవన్నీ మనకి కేఎల్ఆర్ నుంచి వచ్చే 150 ఫీట్ రోడ్కి తగులుతుంది. ఓకే, మనకి చూస్తే మనకి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంది. సో మనకి గ్రో అయిన నాడైతే ఖచ్చితంగా ఈ లొకేషన్కి చాలా వాల్యూ ఉంటుంది. మీరు ఈ కాంపౌండ్ వాల్ చూస్తున్నారు కదా, కాంపౌండ్ వాల్కి అవతల వైపు మనకి ప్రాజెక్ట్ ఉంటే మనకి కాంపౌండ్ వాల్కి ఇటు సైడ్ మాస్టర్ ప్లాన్లో ఒక 120 ఫీట్ రోడ్ ఉంది. సో ఫ్యూచర్లో ఇది 120 ఫీట్ రోడ్ మనకి ఇలా కట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, సో మనకి ఈ రోడ్ ఎక్కడైతే టర్న్ అవుతుందో ఇది మనకి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్, అది కూడా చూపిస్తాను చూడండి. మనకి సెవరల్ 100, 80s, 120 ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఈ లొకేషన్కి. ఓకే, సో ఇది మనకి ప్రాజెక్ట్. ఓకే, సో మీరు చూస్తే ఫ్లైట్స్ వెళ్తున్నాయి, అదే మనకి రన్వే అన్నట్టు. అక్కడ దిగడము ఎక్కడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ రోడ్ ఎక్కడైతే టర్న్ అవుతుందో ఇది మనకి 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో. ఓకే, సో ఈ పక్క నుంచి 40 ఫీట్ రోడ్ తీసుకొని మనకి కింగ్స్డేల్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఇంటర్ కనెక్టెడ్ అండి, ఇంటర్నల్ రోడ్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది మనకి ఏరో హైట్స్ ప్రాజెక్ట్ మీరు చూసినట్లయితే.
ఓకే, సో ఇది మనకి ప్రాజెక్ట్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి. ఇది మనకి ఎంట్రన్స్. ఇంకొంచెం ముందుకెళ్ళి నేను ప్రాజెక్ట్ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. మనం ప్రాజెక్ట్ నుంచి లోపలికి నడుచుకుంటూ వచ్చాము. సో మీరు మాస్టర్ ప్లాన్ రోడ్ 80 feet రోడ్ ఏదైతే చూస్తున్నారో ప్రాజెక్ట్లో ఇదే. ఓకే, సో ఈ 80 feet రోడ్స్ మనకి ముందుకెళ్ళి మనకి 150 feet రోడ్కి తగులుతుంది. మనకి రీసేల్ ప్లాట్ వచ్చి మనకి ఈ లైన్లో ఉందండి. సో మనం ఎంట్రన్స్ నుంచి ముందుకు వచ్చాక థర్డ్ లెఫ్ట్ తీసుకోవాలి. ఓకే, సైజ్ వచ్చేసి 36x60 అండి. ఇది మంచి 240 square yards ప్లాట్, ఈస్ట్ ఫేసింగ్. ఇది డైరెక్ట్ ఓనర్ ప్లాట్ అండి. ఓకే, సో ఈ ప్లాట్ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు 100% వైట్ కూడా యాక్సెప్టబుల్. అంటే మీరు సేల్ డీడ్లో పెట్టుకుంటా అంటే 100% వైట్ కూడా యాక్సెప్టబుల్. సో మీరు అక్కడ చూస్తున్నారుగా ఫ్లైట్ వెళ్ళేది, అది మనకి రన్వే. ఓకే, సో ఇది హడా జోన్లో ఉంది, అందుకే మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి హడా జోన్లో ఉంది, మాకు ఏమైనా ఇది హైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అంటే, హడా జోన్లో ఖచ్చితంగా హైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి, అందులో డౌట్ లేదు. కానీ మనం కొనే 200 yards ప్లాట్కి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. అంటే మీరు R1లో తీసుకున్నా కానీ 200 yardsకి అదే G+2 ఎన్నో మీటర్స్ పర్మిషన్ వస్తుంది. హడా జోన్ కూడా అదే పర్మిషన్ వస్తుంది. సో పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ అయితే అలౌడ్ లేదు. అలా అని చెప్పి చిన్న ప్లాట్స్ తీసుకుంటే మాత్రం ఇంపాక్ట్ ఏమీ ఉండదు. సో యాజ్ లాంగ్ యాజ్ మనకి అన్ని అప్రూవల్స్ ఉంటే గుడ్ టు బై అన్నట్టు. ఓకే, సో కొంచెం ముందుకు నడుద్దాము, మనకి ప్లాట్ లొకేట్ చేయొచ్చు. సో ఇది ప్లాట్ అండి, ప్లాట్ నెంబర్ 46 మీరు చూస్తే. ఓకే, 36x60 ఇస్ ద సైజ్. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ 240 square yards. ఎంట్రన్స్ నుంచి థర్డ్ లెఫ్ట్ తీసుకొని ముందుకు లొకేట్ చేయాలి. ఓకే, సో ఈ గోడ తర్వాత మనకి కింగ్స్డేల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ముందు కూడా మనకి రోడ్ టు రోడ్ కనెక్షన్ కూడా ఉంది ఆ ప్రాజెక్ట్కి, ఈ ప్రాజెక్ట్కి. ఓకే, సో మనం రూట్ 2 చూద్దామన్నాం కదా, మనం వెళ్ళే ముందు మళ్ళీ ఆ పాయింట్ దగ్గర ఆగి రూట్ 2 చూపిస్తానండి. సో ప్లాట్ చూసుకోవచ్చు. 36 రోడ్ విడ్త్, మనకి లెంత్ వచ్చేసి 60, కంప్లీట్లీ 240 square yards. ఐఎమ్ బ్యాక్ టు రూట్ 2. సో అక్కడ ఆ పాయింట్ దగ్గర నేను రైట్ తీసుకున్నాను. సో ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే మనకు అక్కడ ఆర్చ్ కనబడుతుంది చూడండి, అది 14th Avenue ఆర్చ్. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్తే మీరు డెవలప్మెంట్ చూడొచ్చు. సో మనం వచ్చేటప్పుడు అట్లా స్ట్రైట్గా రూట్ 1 నుంచి వచ్చాము. స్ట్రైట్ ట్యూన్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇదే లక్ష్మణ్ కౌంటీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం సర్వీస్ రోడ్ టచ్ అవుతాము. ఓకే, సో మీరు ఈ లక్ష్మణ్ కౌంటీకి వెళ్ళడానికి ఇది మాస్టర్ ప్లాన్లో 120 feet రోడ్ అండి. మనం ఈ రోడ్ పట్టుకొని ముందుకు వెళ్ళాలి. మీరు చూస్తే ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ కూడా వస్తుంది. ఇది ఏంటో నాకు తెలీదు, మేబీ విల్లా ప్రాజెక్ట్ అపార్ట్మెంట్ నాకు తెలీదు. ఇక్కడ కూడా మీరు యాక్టివిటీ చూడొచ్చు. ఆడ ఇక్కడ బోర్డు అయితే ఉంది, చూద్దాం ఇదేంటో. ఓకే, బోర్డు కూడా ఏం పెట్టలేదండి. సో ఇది కూడా ఒక రెసిడెన్షియల్ లేఅవుట్ రాబోతుంది ఇక్కడ. మనం బ్యాక్ టు సర్వీస్ రోడ్కి వచ్చాము. సో సర్వీస్ రోడ్కి ఆనుకొని ఇక్కడ ఆర్కాల వల్ల కూడా లగ్జరీ విల్లాస్ వస్తున్నాయి. సో ఇదంతా చూస్తే కూడా మీరు విల్లా ప్రాజెక్ట్ చూడొచ్చు. ఓకే, సో విత్ దిస్ మీరు 360 degrees చూసారండి ప్రాజెక్ట్కి. అలాగే తుక్కుగూడలో వచ్చే డెవలప్మెంట్స్ కూడా చూశారు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. నా పేరు మహేందర్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. ప్లీజ్ సేవ్ మై నెంబర్ అండి. మీ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా రీసేల్ సపోర్ట్ కావాలన్నా, ఎవరైనా బెస్ట్ డీల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చూస్తున్నట్లయితే నా నెంబర్ షేర్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.